హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వైజాగ్ మాయా వరల్డ్కి వచ్చాం. ఇక్కడ మనకు ఒక 3 అట్రాక్షన్ స్పాట్స్ ఉన్నాయి చూడాల్సింది. ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఉంటుంది, ఇదిగోండి ఇది ఎయిర్ క్రాఫ్ట్. అది హెలికాప్టర్ మ్యూజియము, అది కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడండి, ఇది సబ్మెరీన్ మ్యూజియం అన్నమాట. ఈ 3 కూడా మనం ఒకేసారి కవర్ చేయొచ్చు. ఇలా వైజాగ్ ఇది బీచ్ రోడ్లో ఉంది, వైజాగ్ బీచ్ రోడ్లో. ఈ 3 కూడా ఒకేసారి మీరు కవర్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్తున్నాం, ఎక్కడ ఉన్నాం లోపల. ఇదిగో మాయా వరల్డ్ లోపల ఎంట్రన్స్, మాయా వరల్డ్ అన్నది. ఇదేంటో మాయా వరల్డ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కింద గేమ్ జోన్ ఉంటుంది, చూడండి అసలు చూపిస్తాను. ఒక్కసారి రా. ఇదేంటిది? ఆల్రెడీ ఒకసారి ఆడేవా? అలాడితే ఇచ్చుడు. హాయ్ చెప్పు, నువ్వు చెప్పే హాయ్. చూడండి, మాయావరంలో డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయండి. ఇది ఒక రూమ్, పైన మొత్తం లైటింగ్ వస్తుంది. పైన అంతా ఏదో కొంచెం డిఫరెంట్ రూమ్ ఉంది. ఇదొక మోడల్ రూము. మొత్తం 5 రూమ్స్ ఉన్నాయి. లోపల ఎంట్రన్స్కి అయితే మాత్రం మీకు పర్ పర్సన్ జిఎస్టీతో కలిపి 235 రూపీస్ తీసుకుంటున్నారు. టోటల్ జిఎస్టీతో కలిపి 235 రూపీస్. నాకైతే పెద్ద ఎగ్జైటింగ్ ఏమి అనిపించలేదు, కానీ ఒక్కసారి చూడొచ్చు అనిపించింది. ఇదండి, ఇది మన ఎర్త్ మోడల్లో అన్నమాట. ఇది ఒక టైప్ డిఫరెంట్ ఆఫ్ లైటింగ్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటిలోని ఒక 5 to 6 రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఇది ఎర్త్ థీమ్, ఇది యూనివర్సల్ థీమ్. ఇది అలా డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఇది ఒక మోడలు. ఫొటోస్కి అయితే బాగుంటుంది, ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చు. అయితే 235 అంటే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. ఒక 5 to 10 minutes కన్నా ఎక్కువ అయితే మనం ఏమి దాన్ని చూడడానికి అవ్వదు. ఒక 10 minutes మ్యాక్సిమం ఉండొచ్చు. ఇంకా ఫొటోస్కి గట్రా బాగుంటుంది. ఇక్కడైతే మనం ఊగుతున్నట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది. రొటేషన్ అవుతుంది, మనం రొటేషన్ అవుతున్నామా ఆ చుట్టూ సర్కిల్ రొటేషన్ అవుతుందో అర్థం అవ్వదు. డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫాలో దిస్ పేజ్.